హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. మేక తలకాయ కూరను సింపుల్గా టేస్టీగా కుక్కర్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఈ కూరకి బెస్ట్ కాంబినేషన్ అయితే రాగి సంకటి వేడి వేడి అన్నం. ముందుగా ఈ మేక తలకాయ కూరను శుభ్రంగా అయితే కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ కర్రీలోకి ఒక పొడిని అయితే ప్రిపేర్ చేసుకుందాము. లవంగాలు, చెక్క, మిరియాలను వేసి మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఈ పొడిని అయితే పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ని పెట్టుకొని స్టవ్ని ఆన్ చేసుకొని ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలను ఇలా కలుపుకుంటూ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని ఈ పచ్చిమిర్చి ముక్కలను కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. నేనైతే గ్రేవీని ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి మసాలా కొంచెం ఎక్కువగానే వేసాను. మీరు తక్కువ గ్రేవీ తినాలనుకుంటే మసాలాని తక్కువగా వేసుకోండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు మసాలాని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలుపుకొని మేక తలకాయ మాంసాన్ని వేసుకొని ఈ మసాలా మొత్తం పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని మూతని పెట్టి ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూతని తీసేసుకొని పసుపును వేసి ఈ పసుపు కూడా ఈ ముక్కలకు పట్టేలాగా కలిపేసుకొని ఇంకో 5 నిమిషాల వరకు మూతని పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూతని తీసేసుకొని ఉప్పుని వేసి కారాన్ని వేసి ఈ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కారాన్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇంకో 3 నిమిషాల వరకు మూతని పెట్టేసుకొని సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా 3 నిమిషాల తర్వాత మూతని తీసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని వేసుకొని ఇలా వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి పుదీనాను కొంచెం వేసుకొని కొత్తిమీరను వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిని వేసి ఒకసారి కలిపి మూతని పెట్టుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని స్పెజర్ మొత్తం పోయిన తర్వాత మూతని తీసుకోవాలి. చూసారా, ఆయిల్ మొత్తం ఎంత పైకి వచ్చి బాగా కుక్ అయ్యింది. ఇంతే అండి, సింపుల్గా టేస్టీగా మేక తలకాయ కూర రెడీ. ఈ కూరని కనుక వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. జలుబు చేసిన వాళ్ళు ఈ కూరను వేసుకొని తింటే జలుబు తగ్గిద్ది అని అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.